హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీరు మండే టు ఫ్రైడే మా శామీకి నేను లంచ్ బాక్స్లు ఏం ప్యాక్ చేశానో అది మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే లంచ్ బాక్స్కి శామన్ తోటి నూడిల్స్ చేస్తున్నాను. శామన్ అనేది సూపర్ హెల్తీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ నేను శామన్ ఫిల్లెస్ తీసుకున్నాను. అందులోని కొంచెం పసుపు, కారం, సాల్ట్, పెప్పర్ అండ్ గరం మసాలా, లైట్గా గరం మసాలా, ఎక్కువ స్పైస్ తినకపోతే కొంచెం యాడ్ చేయండి పిల్లలకి కాబట్టి. అది వేసేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇన్ ద మీన్ వైల్ నేను ఇక్కడ బూడాక్ నూడిల్స్ యూస్ చేస్తున్నాను. అది ఫేమస్ కదా ఇప్పుడు, ప్లస్ పిల్లలకి చాలా నచ్చుతోంది. సో వాళ్ళు మ్యాగీ నూడిల్స్ లాగే ఇక్కడ వాళ్ళు సాస్ అండ్ పౌడర్ ఇస్తారనమాట. మనం మంచిగా బాయిల్ చేసేసుకొని అది మనం నూడిల్స్లో వేసేసి చేసేయడమే. సో ఈ లోపల నేను ఇక్కడ శామన్ని ఫ్రై చేస్తున్నాను. సో శామన్ని మనం ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే, మీరు ముందు రోజు నైటే మీరు ఫ్రీజర్ సెక్షన్లోని ఉన్న ఫిష్ని తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టండి. సో మార్నింగ్ మనకి ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఎప్పుడు కూడా అలాగే చేస్తాను నేను. ఓకే, ఇక్కడైతే నూడిల్స్తో ఇచ్చిన సాస్లన్నీ కూడా యాడ్ చేసేసాను. ఇంకా శామన్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీక్ ఒక్కసారైనా పిల్లలకైతే ఖచ్చితంగా ప్యాక్ చేయాలి లంచ్కి. మేమైతే ఇంట్లోని 3 times తింటాం వీక్లీ, అంత సూపర్ హెల్తీ. సో ఇక్కడ నేను శామన్ని ఉక్కిరిలాగా చేసేసి నూడిల్స్లో యాడ్ చేశాను. ఎందుకంటే మా నూడిల్స్ తినేటప్పుడు వాళ్ళకి చిన్న చిన్న ముక్కలు వస్తాయి, సేమ్ ఎగ్ ఉక్కిరిలాగే శామన్ ఉక్కిరి చేశాను. ఓకే, సో ఇందులో మీరు వెజిటేబుల్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ శామన్ తోటి చేశాను అనమాట. ఫుల్ ప్రోటీన్ అండ్ సూపర్ హెల్తీ, అండ్ వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి ఏంటంటే ఫిల్లింగ్గా ఉంటుంది. అంతే, నేను లంచ్ బాక్స్లోని వేసేసి ప్యాక్ చేసేసాను అనమాట. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. దాంతోపాటు చీటోస్ అండ్ ఫ్రూట్స్ అండ్ బార్స్ ప్యాక్ చేశాను అనమాట. ఫ్రూట్ బార్ ఉంటుంది కదా, అది ప్యాక్ చేశాను అంతే. సో నెక్స్ట్ డే ఏమో ఏం ప్యాక్ చేశానంటే చిక్ పీస్ తోటి శాండ్విచ్. సో చిక్ పీస్ ముందుగా మనం బాయిల్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఇందులో నేను సాల్ట్, పెప్పర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి దీన్ని మ్యాష్ చేసేస్తాను స్పూన్ తోటి. ఓకే, అప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు మనం శాండ్విచ్లోకి మనం స్ప్రెడ్ చేసేటప్పుడు మంచిగా తినేటప్పుడు మంచిగా వస్తుంది అనమాట. సో చిక్ పీస్ని సాల్ట్, పెప్పర్ వేసి మనం ఫ్రై చేసాం కదా ఫ్రెండ్స్, జస్ట్ మనం స్పూన్ తోటి ఇలాగా ప్రెస్ చేసేయండి. సో ఇలాగ సాఫ్ట్గా అవుతుంది. శాండ్విచ్లోకి పెడితే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ. ఓకే, సో ఇందులో నేను కొంచెం ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. సో చిన్న ముక్కలైనా పర్లేదు, మీ కొంచెం పెద్దవైనా పర్వాలేదు, దట్స్ ఓకే. అండ్ టొమాటోస్, లాట్స్ ఆఫ్ టొమాటోస్ చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఓకే, మంచి టేస్ట్ వస్తుంది కదా కొత్తిమీర వేస్తే. ఇక్కడైతే నేను హోల్ గ్రెయిన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను, అదే సూపర్ హెల్దీ. పిల్లలకి ఇచ్చేటప్పుడు హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఇవ్వండి, వైట్ బ్రెడ్ ఇవ్వద్దు, అస్సలు మంచిది కాదు. చాలా కెమికల్స్ యాడ్ చేస్తున్నారు, వాళ్ళు గ్రో అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో ఇందులో కొంచెం నేను మళ్ళీ పెప్పర్ యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం సాల్ట్ ఇలా మిక్స్ చేయండి. అండ్ ఇందులో కొంచెం నేను ఆరిగనో యాడ్ చేస్తున్నాను, బ్రెడ్కి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం ఇది హెల్దీ మేనైజ్. నార్మల్గా మేనైజ్ అది ఎక్కువ యూస్ చేయను, బట్ శాండ్విచ్ కాబట్టి ఆ శాండ్విచ్ మనకు హోల్డ్ చేయాలి కదా, అందుకు ఇది యాడ్ చేస్తున్నాను, వెరీ లిటిల్. ఓకే, జస్ట్ ఇదంతా కూడాను బాగా మిక్స్ చేసేయండి. ఓకే, చాలా బాగుంటుంది శాండ్విచ్. స్కూల్కి ఖచ్చితంగా ప్యాక్ చేసేయండి, పిల్లలకి చాలా నచ్చిద్ది. సో ఇది 15 grain హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఉంటుంది కదా, అది అనమాట. సో అది నేను తీసుకున్నాను, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ వేసేసుకుందాం. చాలా ఎమ్మిగా ఉంటుంది, పిల్లలకి కాదు మీరు కూడా చేసుకొని తినండి, వెరీ హెల్దీ కదా ఇది. మేనేస్ బదులుగా మీరు కావాలంటే హమ్మస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, హమ్మస్ ఇష్టమైతే. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అంతే. లెట్యూస్ ఉంది కదా, సో ఇలాగా. సో దీంతో ఇలా ప్రెస్ చేసేయడమే. గ్రిల్ ఉంటే గ్రిల్ యూస్ చేసుకోండి, బట్ నేను గ్రిల్ యూస్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి రండి. సో కొంచెం నేను బటర్ వేసాను ఇందులోని. ఓకే, సో ఇది ఉంది కదా, సో ఇది ఇలా కొంచెం ఇలాగా ప్రెస్ చేసేసి సో ఈ బ్రెడ్ని ఇందులో వేసేయండి. సో మంచిగా టోస్ట్ అవ్వాలి. ఓకే, దీన్ని ఇలాగా బ్యాక్ ఇలా పెట్టేయండి. మంచిగా టోస్ట్ అవ్వాలి ఇప్పుడు.
చూడండి ఎలా అంటే భలే వచ్చింది, క్రిస్పీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చిక్పీ శాండ్విచ్ నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తాను. ఖచ్చితంగా మీ పిల్లలకి ఇలా ప్యాక్ చేసి పెట్టండి సరేనా. దీంతోపాటు కొంచెం స్ట్రాబెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ ఏదైనా ఒక ఫ్రూట్ సాలడ్ కానీ ఏదైనా ప్యాక్ చేసి ఏదైనా స్నాక్స్ ఏమైనా ప్యాక్ చేయండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ డే నేనేం ప్యాక్ చేశానంటే బ్రౌన్ రైస్ తోటి పాస్తా చేశాను అనమాట. ఇది వెరీ వెరీ క్రీమీ పాస్తా, పిల్లలకి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ వెరీ వెరీ ఈజీ రెసిపీ. సో బ్రౌన్ రైస్తో పాస్తా సూపర్ హెల్తీ. బ్రౌన్ రైస్తో పాస్తా ఎలా ఉంటుందో అనుకుంటారు కదా, సూపర్ హెల్తీ అండ్ ఫిల్లింగ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ అంతేకాదు నేను రొయ్యలతో చేస్తున్నాను అనమాట, క్రీమీ వెర్షన్ చేస్తున్నాను అండ్ వెరీ వెరీ ఈజీగా మనం చేసుకోవచ్చు ఇంట్లోని. టైం లేనప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటాను. సో రొయ్యల్ని సాల్ట్, పెప్పర్, కొంచెం కారం అండ్ ఒరెగానో, రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ వేసేసి మంచిగా మనము ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఆ పచ్చి వాసన లేకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అంతే. సో మంచిగా రోస్ట్ అవుతుంది కదా, అంతా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేయండి. ఓకే, ఈ లోపల మనం బ్రౌన్ రైస్ పాస్తా అక్కడ పక్కనేమో బాయిల్ అవుతుంది. ఈ లోపల నేను సాస్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి ప్యాక్ చేశాను, ఎందుకంటే మా శామీకి ఈ రెసిపీ అంటే చాలా చాలా ఇష్టం, మరి తనకి ఫేవరెట్ కాబట్టి చేస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్లోని కొంచెం బటర్ వేసుకోండి. బటర్ వేసుకొని ఆనియన్స్, టొమాటో ప్యూరే చేసుకుంటే ఇంకా మంచిది, బట్ మా శామీకి ఇలా ఇష్టం అందుకనే చేశాను. టొమాటోస్ అయితే మంచిగా మ్యాష్ చేసేయండి. ఇందులో నేను హాఫ్ అండ్ హాఫ్ క్రీమ్ యాడ్ చేశాను. ఓకే, అందులో కొంచెం సాల్ట్, పెప్పర్, ఒరెగానో, రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ యాడ్ చేయాలి. మంచిగా దగ్గరికి అయిపోయిన తర్వాత మన పాస్తాని, బ్రౌన్ రైస్ పాస్తాని వేసేసి మంచిగా బాయిల్ చేయాలి. కొంచెం మీడియం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో మనం మోజరెల్లా చీజ్ని యాడ్ చేయాలి. మోజరెల్లా చీజ్ అయినా చెడర్ చీజ్ అయినా ఏదైనా యాడ్ చేయొచ్చు, బట్ క్రీమీ పాస్తాకి మోజరెల్లా చీజ్ అయితే మంచి టేస్ట్ వస్తుంది, అందుకే నేను ఇక్కడ అది యాడ్ చేశాను. సో ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, కొంచెం దగ్గరికి అయిపోతుంది అనగానే అందులోని మనం రొయ్యల్ని వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి అంతే. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ టైం పట్టదు, బట్ వెరీ వెరీ టేస్టీ. ఇందులో నేను మైదాపిండి యాడ్ చేయలేదు, సో అయినా కూడాను చాలా చాలా బాగుంటుంది. మన పాస్తా చాలా విధాలుగా చేసుకోవచ్చు, ఇది ఈజియెస్ట్ వెర్షన్ అండ్ సూపర్ సూపర్ యమ్మీ. పిల్లలకి అయితే భలే నచ్చుతుంది. లంచ్ అయితే చేసాను, ష్రింప్ క్రీమీ పాస్తా చేశాను. కొంచెం వేడి తగ్గాక థర్మోస్లో వేస్తాను. ఇది తన థర్మోస్, చూడండి ఎంత క్యూట్గా ఉన్నదో లోపల అది కూడా. సో అంతా పర్పుల్ కలర్, ఓకేనా. అండ్ ఇది తన వాటర్ బాటిల్. అండ్ స్నాక్ ఏమో ఈరోజు చీటోస్. సో తనకు అడుగుతున్నాను పీచెస్ పెట్టాలా లేదా గోల్డ్ ఫిష్ పెట్టాలా అంటే, గోల్డ్ ఫిష్ కావాలంటే ఇంకో స్నాక్. సో గోల్డ్ ఫిష్ అయితే ఇలా ఉంటుంది, సో చిన్నగా గోల్డ్ ఫిష్ ఇలా ఉంటాయి, పిల్లలకు చాలా నచ్చుతుంది ఇది. సో అందుకే ఇది కూడా ప్యాక్ చేస్తున్నాను తనకి. ఓకే, ఎందుకంటే మిడిల్ స్కూల్ కంటే హై స్కూల్కి కొంచెం లేట్గా వస్తారు, 4:45కి వస్తారు అనమాట. ఆకలి అయిపోతుంది కదా, అందుకే కొంచెం చిన్న ప్యాక్ చేస్తున్నాను తనకి. సో ఈసారి అయితే ఈ ఇయర్ నుంచి చాలా లంచ్ రెసిపీస్, కిడ్స్ లంచ్ రెసిపీస్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హై స్కూల్ కాబట్టి సూపర్ ఎక్సైటెడ్ మేమైతే. ఓకే, సో ఇది చీటోస్ ప్యాక్ చేస్తున్నాను అండ్ తన కోసం ఫోర్క్ పెట్టాను, ఓకేనా. అండ్ వాటర్ బాటిల్. సో ఇప్పుడు ఇందులో మనం ఫుడ్ వేసేద్దాం, రైట్. సో చూడండి ఎంత చక్కగా అయిపోయిందో క్రీమీగా పాస్తా, ష్రింప్ పాస్తా. ఒకవేళ మీ పిల్లలకి రొయ్యలు నచ్చకపోతే చికెన్తో అయినా చేసుకోండి, ఏదైనా వెజిటేబుల్స్తో అయినా చేసుకోండి. రెసిపీ అయితే ఇదే, ఓకే. మైదా పిండి లేకుండా ఇది డిఫరెంట్ మెథడ్ అనమాట, ఓకే. చాలా రకాలుగా చేస్తాం కదా, ఇది ఒక వెరైటీ. ఇది వేడిగా ఉండే థర్మస్, అందుకే ఇందులో వేస్తున్నాను, ఓకే. ఇది మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ఎక్కువ పడుతుంది చూసారంటే. సో పర్లేదు, ఆకలిది అయిపోరు పిల్లలు, ఓకే. తినేటప్పుడు వాళ్ళకి నీట్గా ఉంటుంది. సో జస్ట్ ఇలా క్లీన్ చేసేయండి, ఓకే. సో ఇలా వస్తుంది, ఓకే. సో మనం లిడ్ పెట్టేద్దాం, క్యూట్ లిడ్. సో ఇది చాలా వేడిగా ఉంటుంది అంట ఈ థర్మస్, సో తనకు నచ్చుతుంది. సో అంతే, ఇలా పెట్టుకుని వెళ్ళిపోవడమే. చూడండి ఎంత క్యూట్గా ఉన్నదో. సో పర్పుల్. సో ఇప్పుడు మీకు లంచ్ బ్యాగ్ చూపిస్తాను. మా శామీది లంచ్ బాక్స్ అయితే ఇది అనమాట. తన బ్యాక్ ప్యాక్ చూసినట్టయితే మీరు దానికి మ్యాచ్ అయ్యేది కొనుక్కున్నది. సో లోపల ఇలా ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ అయితే నేను టిష్యూ వేయడం నాకు అలవాటు ఎప్పుడు కూడాను, స్పిల్స్ ఏమి అవ్వకుండా, ఓకే. సో నెక్స్ట్ థర్మస్ పెట్టేద్దాం, రైట్. థర్మస్.
సో థర్మస్ పెట్టాను అండ్ చీటోస్ గోల్డ్ ఫిష్ అండ్ ఫోర్క్ అండ్ ఎక్స్ట్రా టిష్యూ నాప్కిన్. ఓకే అంతే. ఓకే సో ఇంతే అనమాట. ఇది మా శామిది హ్యాండ్ శానిటైజర్. ఇన్ టు ద నైట్ బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఉంటాయి కదా పిల్లలకి, మనం కూడా యూస్ చేస్తాం కదా అది. సో ఖచ్చితంగా లంచ్ బాక్స్లో ఉండాలి, స్కూల్ బ్యాగ్లో కూడా ఉండాలి. సో ఇక్కడ చిన్న పాకెట్ ఇచ్చాడు చూడండి చక్కగాను. సో ఇందులోకి వెళ్ళిపోయింది. సో ఇదే ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. టైం ఎంత అయిందిరా నాన్న? 8:50. సో 8:50 అయింది. సో నేను 9:05కి డ్రాప్ చేయాలి తనకి. సో ఫాస్ట్గా ప్యాక్ చేసేసాను కదా. సో డన్. సో వెళ్ళే ముందు మీకు చూపిస్తాను, ఓకేనా? సో నెక్స్ట్ డే నేను ఏం ప్యాక్ చేస్తున్నాను అంటే స్టిర్ ఫ్రై టోఫు అనమాట. టోఫుని ఫ్రై చేసి అది రైస్ తోటి ప్యాక్ చేస్తున్నాను. సో టోఫు అనేది సూపర్ హెల్దీ కదా. సో ఎప్పుడు కూడా టోఫు ప్యాక్ చేస్తున్నప్పుడు అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రా ఫర్మ్ టోఫుని తీసుకోండి. టోఫులు చాలా రకాలు అమ్ముతున్నారు కదా ఇప్పుడు మనకి మార్కెట్లోని. ఎక్స్ట్రా ఫామ్ టోఫు అయితే చాలా బాగుంటుంది, మంచిగా ఫ్రై అవుతుంది, పీస్ లాగా ఉంటుంది, బ్రేక్ అయిపోవడం క్రంబుల్ అయిపోవడం అలా ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ ముక్కలు కట్ చేసే ముందు మీరు ఒక క్లాత్ కానీ టిష్యూతో కానీ వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేయాలి. వాటర్ ఉండకూడదు టోఫులోని. ఓకే స్క్వీజ్ చేసేసి ఇలాగా చిన్న ముక్కల కింద పన్నీర్ ముక్కలా కట్ చేసేసుకోండి. ఇందులో నేను కొంచెం కార్న్ ఫ్లోర్ వేసాను. కార్న్ ఫ్లోర్ వేసేసి దీన్ని ఇప్పుడు నేను ప్యాన్ ఫ్రై చేస్తాను అనమాట. దానికి మంచిగా కోట్ అవ్వాలి. ఓకే ఎందుకంటే నేను ఇలా చేస్తున్నాను, ఆ సాస్లో వేసేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది రైస్కి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఏం సాస్లు వేసాను అది కూడా మీకు నేను చూపిస్తాను. సో బట్ ఫస్ట్ అయితే టోఫుని మంచిగా కోట్ చేయాలి. ఫ్లోర్ తోటి కోట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఓకే సో పక్కన పెట్టేసుకున్నాం కదా. తర్వాత ఇక్కడ నేను సాసులు వేస్తున్నాను. సోయా సాస్, హనీ, కొంచెం స్టిర్ ఫ్రై సాస్ వేసాను అండ్ ఇంకా కొంచెం చిల్లీ సాస్ వేసాను. సాల్ట్ ఇయ్యక్కర్లేదు. ఓకే రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ పౌడర్. ఇందులో సాల్ట్ ఎందుకు వేయట్లేదు అంటే సోయా సాస్లో మనకి చాలా సాల్ట్ ఉంటుంది, మళ్ళీ సాల్టీ అయిపోతుంది, అందుకే నేను యాడ్ చేయలేదు. సో సాస్లు అన్నీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఓకే మనం ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా, సేమ్ ఆ సాస్ తోటి నేను చేస్తున్నాను అనమాట. వెరీ ఈజీ. అంటే దానికోసం మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మన ఇంట్లో ఉన్న సాసులతోటి చేసుకోవచ్చు, మన టేస్ట్ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే నేనైతే ఎప్పుడైతే ఇలాగే చేస్తాను, చాలా బాగుంటుంది. మంచిగా మిక్స్ చేసేసుకోండి దాన్ని అంతా కలిసిన దాకాను. ఓకే ఈ లోపల నేను ఏంటంటే ఒక ప్యాన్లోని ఇందాక మనం కోట్ చేసాం కదా ఫ్లోర్ తోటి టోఫుని, ఇక్కడ నేను ప్యాన్లోని ఫ్రై చేస్తున్నాను. సో ఇక్కడ నేను చిన్న ప్యాన్ తీసుకున్నాను, బట్ ఇక్కడైతే మీరు పెద్ద ప్యాన్ తీసుకోండి, లేకపోతే టోఫు ఒక్కదానికొకటి అంటేస్తుంది. సో కొంచెం విడివిడిగా ఉంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే బట్ నేను ఇక్కడ 2 బ్యాచెస్ కింద చేశాను, బట్ స్టిల్ దట్స్ ఓకే. పెద్ద ప్యాన్ తీసుకుంటే ఒకేసారి అయిపోతుంది. ఓకే సో మంచిగా ఫ్రై అయితే గోల్డెన్ కలర్లో రావాలి. వచ్చిన తర్వాత పక్కన ఒక బౌల్లో వేసి టోఫుని ఉంచేసుకోండి. సో చూసారంటే గోల్డెన్ కలర్లో వచ్చింది కదా, ఈ కలర్లో వస్తే చాలు అనమాట. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఫ్రైడ్ టోఫు అంటే వాళ్ళు డీప్ ఫ్రై చేస్తారు, బట్ ఇది కొంచెం హెల్దీ కదా, ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్తో మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అందుకనే నేను ఇలా చేశాను అనమాట. ఓకే ఇందులో నేను సాల్ట్ కానీ పెప్పర్ కానీ యాడ్ చేయలేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ సాస్లో చాలా సాల్ట్ పెప్పర్ కొంచెం స్పైసీనెస్ అంతా ఉన్నది. ఓకే ఒక బౌల్లోని నేను ఆ సాస్ని వేసేసి కొంచెం హీట్ చేస్తాను, కొంచెం దగ్గరికి అయ్యేటట్లు అనమాట. అయిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా టోఫుని బౌల్లో తీస్తున్నాను కదా, అది మనం ఇప్పుడు ఆ సాస్లోని వేసేస్తాం అనమాట. సూపర్ ఈజీ రెసిపీ. దీన్ని మనం చాలా విధాలుగా చేసుకోవచ్చు. అంటే మనం వెజిటేబుల్స్, క్యారెట్స్, ఇంకా బ్రాక్లీ అలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను వెరీ సింపుల్గా ఓన్లీ టోఫు అండ్ రైస్ తోటి చేస్తున్నాను అనమాట. కాంప్లికేటెడ్ ఏమీ ఉండదు, వెరీ సింపుల్. సో ఇందులో నేను స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేశాను, ఎందుకంటే నార్మల్గా ఫ్రైడ్ రైస్ ఆర్ స్టిర్ ఫ్రై అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి స్ప్రింగ్ ఆనియన్స్, మంచి ఉల్లికాడలు అంటారు కదా, మంచి టేస్ట్ వస్తుంది, పిల్లలకి కూడా నచ్చుతుంది ఆ టేస్ట్, చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత మంచిగా సాస్కి అది అంటేసుకుంది కదా. కొంచెం స్పైసీగా అయితే అస్సలు ఉండదు, బట్ కొంచెం వేడిగా ఉన్నది కదా, కొంచెం వేడి తగ్గిన తర్వాత బాక్స్లో వేసేయండి. ఓకే సో నేను ఆల్రెడీ రైస్ పెట్టేశాను మార్నింగే, రైస్ ఏమో ఆ బౌల్లోని లంచ్ బాక్స్లోని వేసేసి 2 స్కూప్స్, దాని మీద ఏమో టోఫు వేసాను. నేను రైస్ కొంచెం తక్కువ వేసి టోఫు ఎక్కువ వేస్తాను.
అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ అది వస్తది. బావుంటది. ఓకే. ఇందులో క్యారెట్స్ కూడా వేయండి. చాలా చాలా బావుంటది. బట్ ఆ రోజు నేను వేయలేదు. స్ప్రింగ్ ఆనియన్స్ వేశాను కదా! సో, అందుకే వేయలేదనమాట. ఎక్సలెంట్‌గా ఉంటది. చాలా వేడిగా ఉంటది థర్మాస్‌లోని. దీంతో పాటు మీరు ఫ్రూట్స్ కానీ ఆ రోజు నేను హెల్తీ గ్రానోలా ప్యాక్ చేశాను. అండ్ పీచెస్ ప్యాక్ చేశాను. ఆర్ స్ట్రాబెర్రీస్ మీ ఇష్టం అనమాట. ఎక్సలెంట్‌గా ఉంటది. ట్రై చేయండి. ఓకే. సో, నెక్స్ట్ డేకి దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ అనమాట. మాకైతే చాలా చాలా ఇష్టం. ఈవెన్ నేను డిన్నర్‌కి కూడా చేస్తూ ఉంటాను. బురిటో బట్ డిఫరెంట్ వెర్షన్. నార్మల్ బురిటో కాదు. ఓకే. సో, మీకు నచ్చిన వెజిటబుల్స్ కట్ చేసుకోండి. ఇక్కడైతే మెయిన్ వెజిటేబుల్ టొమాటో అండ్ లెట్యూస్, ఆనియన్స్ కూడా ఉండాలి అండ్ స్ప్రింగ్ ఆనియన్స్. లెట్యూస్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. ఓకే. సో, ఒక ప్యాన్‌లోని బాయిల్ చేసిన బ్లాక్ బీన్స్ ఉంటాయి కదా! అదేమో సాల్ట్, ఇంకా పెప్పర్, కారం వేసి మంచిగా ఫ్రై చేయండి. సో, ఆల్రెడీ బాయిల్ అయిపోయిన బ్లాక్ బీన్స్ కాబట్టి ఫాస్ట్‌గా కుక్ అయిపోతది. మరీ స్మాష్ చేయొద్దు. ఓకే. ఇప్పుడు టాకోస్‌లో వేస్తాం అలా కాదు. మనకి బీన్స్ లాగా కనిపించాలి. ఓకే. సో, మంచిగా అయిపోయింది గదా! టర్న్ ఆఫ్ చేసేసి వేడి తగ్గిన తర్వాత అప్పుడు మనం రోల్ చేసుకోవాలి బురిటో. ఓకేనా? సో, ఇక్కడ నేను ఫ్లోర్ టోర్టిల్లా తీసుకున్న. టోర్టిల్లాస్‌లోని చాలా వెరైటీలు వచ్చేసాయి. ఓకే. హోల్ గ్రెయిన్, ఇంకా మైదా పిండితోటి రకరకాలు వచ్చేసాయి. మీకు నచ్చిన టోర్టిల్లా తీసుకొని కొంచెం బిగ్ సైజ్‌లో తీసుకోండి. ఇక్కడ నేను మీ ఇష్టం, మీరు ఏ సాస్ అయినా వేసుకోండి. నేను ఇక్కడేమో సాస్ వేసాను. ఇది నేను కాస్కోలో తీసుకున్నాను. సాస్ మీ ఇష్టం ఏదైనా పర్లేదు. ఓకే. సో, నేను ఇక్కడ హనీ మస్టర్డ్ సాస్ వేసాను. అందులోనేమో బ్లాక్ బీన్స్, టొమాటోస్ అండ్ లెట్యూస్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. అస్సలు మిస్ చేయదు. ఎందుకంటే బొరిటోకి క్రంచీనెస్ దాని ద్వారానే వస్తది. అందుకనే అనమాట నేను ఎక్కువ లెట్యూస్ యాడ్ చేస్తున్నాను. పిల్లలకి కూడా నచ్చుతది. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకే. సో, ఇందులో నేను ఆనియన్స్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. అప్పుడప్పుడు నేను క్యారెట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. హిడెన్ చేసేయండి. ఏ వెజిటేబుల్స్ అయినా మనం హిడెన్ చేసేయొచ్చు. వాళ్ళకేం తెలీదు పిల్లలకి. ఇంకా అందులో కొంచెం చీజ్ వేయడం బట్టి వాళ్ళకి నచ్చుతుంది అనమాట. ఓకే. నేను ఇక్కడ మోజరెల్లా చీజ్ తీసుకున్నాను. అంతే, వెరీ సింపుల్ కదా! చీజ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం వ్రాప్ చేసేయడమే. నేనైతే ఈ విధంగా వ్రాప్ చేస్తాను. సో, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను టోర్టిల్లాని అయితే ఫస్ట్ ఫ్రై చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రై చేస్తాను. సో, అందుకు ఇంట్రెస్టింగ్ రెసిపీ అని చెప్పాను. ఓకే. సో, ఇలాగ బురిటోలాగా మనము ప్యాక్ చేసేయాలి పాకెట్‌లాగా. ఇప్పుడు ఇందులో కొంచెం నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత బొరిటోని ఫ్రై చేస్తాను. లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చిందాక. అప్పుడేమవుతదంటే లోపల మనకి చీజ్ మెల్ట్ అవుతది. ఓకే. చాలా చాలా బావుంటది. ట్రై చేయండి. అప్పుడప్పుడు నేను డిన్నర్‌కి కూడా చేస్తూ ఉంటాను. మా ఇంట్లో చాలామందికి ఇష్టం ఇది. చాలా చాలా బావుంటది. వెరీ టేస్టీ అండ్ యమ్మీ అండ్ హెల్తీ. ఇంకా హెల్తీగా కావాలంటే ఏంటంటే చీజ్ వేయొద్దు. ఓకే. ఓన్లీ 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. జస్ట్ మనకి గోల్డెన్ కలర్ కావాలి అంతే. ఓకేనా? సో, ఇప్పుడు మంచిగా ఫ్రై చేసేసాం కదా! చూడండి ఇప్పుడు ఎలా వస్తదో. సో, అంతే అయిపోయింది. చూడండి ఎంత బాగా మంచిగా రోస్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసేసి కట్ చేసేయండి. ఎలా ఉంటదంటే ఇది బయటేమో ఔట్ సైడ్ ఇట్స్ క్రంచీగా ఉంటది. లోపలేమో చీజీగా వెజిటబుల్స్, బ్లాక్ బీన్స్ అన్నీ వస్తాయన్నమాట. చాలా చాలా బావుంటది. సో, ఇలాంటి వ్రాప్‌లు అవి ప్యాక్ చేసేటప్పుడు నేను ఫాయిల్ బాక్స్‌లోని పెట్టి అప్పుడు ప్యాక్ చేస్తాను. అప్పుడు బావుంటది గదా! అందుకని చెప్పేసి. సో, ఇలా అన్నప్పుడు అంతా చేసిన తర్వాత క్రంచీగా వస్తది. చాలా బావుంటది. వెరీ వెరీ యమ్మీ అనమాట. అండ్ న్యూట్రిషియస్. సూపర్ హెల్తీ గదా! మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉన్నదో. సో, నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. లోపల చూడండి చాలా చాలా బావుంటది. చీజీ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి. అండ్ బ్లాక్ బీన్స్ సూపర్ హెల్తీ కదా! చాలా బావుంటది. ఈవెన్ ఇందులో మనం అవకాడో కూడా పెట్టుకోవచ్చు. బట్ అవకాడో స్కూల్‌కి పెడితే ఒక్కొక్కసారి బ్లాక్‌గా అయిపోతది. బ్రౌన్ కలర్‌లో వచ్చేస్తది అవకాడో. అందుకే నేను స్కూల్‌కి ఎప్పుడు అవకాడో ప్యాక్ చేయను. ఇంట్లో ఉండేటప్పుడైతే అవకాడో కూడా యాడ్ చేస్తాను. చాలా బావుంటది. సూపర్ యమ్మీగా ఉంటది. ఇదైతే మాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అనమాట. చాలా చాలా ఇష్టం మాకు ఇంట్లోని. సో, దీంతో పాటు నేను హాట్ చీటోస్ ఈసారి ఒక హెల్తీ బార్ ప్యాక్ చేశాను. మీ ఇష్టం, పిల్లలకి ఏ స్నాక్స్ కావాలంటే ఆ స్నాక్స్. అండ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీలో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బై. టేక్ కేర్.